మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కొన్ని విమర్శలు ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి కూడా ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ మంత్రి కొండా సురేఖను వివరణ అడిగింది. నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చెయ్యొద్దు అంటూ పీసీసీ క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ వివరణ కూడా ఇచ్చారు. సుష్మిత చేసిన కామెంట్స్ ఏంటంటే, అభ్యర్థుల్ని ప్రకటించే అధికారం రేవంత్ రెడ్డికి ఎక్కడది? రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా ప్రతిపాదించిందే కొండా దంపతులు. కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేశారు. దాంతోపాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. డైపర్లు వేసుకుని తిరిగే ఆయనకి టికెట్ ఏంటి, నేనే పోటీ చేస్తా, నేనే అప్కమింగ్ ఎమ్మెల్యే పరకాలకి అని చెప్పి ఒక పోస్ట్ కూడా చేశారు, ఒక కామెంట్ కూడా చేసిన పరిస్థితి. ఏంటి సార్, కుమార్తె చేసిన వ్యాఖ్యలకు మరి తల్లిగా కొండా సురేఖ బాధ్యత వహించరా? టెక్నికల్ గా అవసరం లేదు, ఎందుకంటే చాలా మంది ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళు అనేక పార్టీల్లో ఉన్నారు. మీకు కుటుంబంలో ఉన్నటువంటి వారు భిన్నమైన పార్టీలో ఉన్న అనుభవాలు, ఉదాహరణలు చాలా ఉన్నాయి. సో మీకు దానికి అభ్యంతరం ఏమీ లేదు. కానీ కొండా కుటుంబం అంతా డిఫరెన్సెస్తో ఉన్నారని ఇక్కడ వార్తలు రాలే కదా. తల్లి కూతుర్ల మధ్య విభేదాలు ఉన్నాయి. తల్లి యొక్క రాజకీయ మార్గంలో పోతుంది, కూతురు ఒక రాజకీయ పోతే విభేదాలు రాలేదు. తర్వాత కొండా సురేఖ ఇష్యూలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. ఆడ రాష్ట్రంలో ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కొండా సురేఖకు గ్యాప్ రావడం కానీ, కడియం శ్రీహరి వర్సెస్ కొండా సురేఖ నడుస్తున్న వ్యవహారం కానీ, ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన వచ్చినప్పుడు స్థానిక మంత్రి కూడా ఆమె హాజరు కాకపోవడం కానీ, ఆమె చేసిన కామెంట్లు, నాగార్జున పైన ఆ ఇష్యూలో చేసినటువంటి కామెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారడం. సో ఆమె పిఏ ఇప్పుడు ఇవాళ పత్రికలు ఇంకోటి వచ్చింది, మాజీ ఓఎస్డి కూడా హత్యారోపణ పైన కేసులు పెట్టారని. సో ఇలా కొండా సురేఖ ఇష్యూతో అనేక రకాల వివాదాలు జరుగుతున్నాయి. ఒక కూతురు బయటికి వచ్చి ఆమె కుటుంబంతో డిఫర్ అయి, తల్లితో డిఫర్ అయి చేస్తున్న మాటల్లాగా కనిపించడం లేదు కదా. అందువల్ల టెక్నికల్గా కొండా సురేఖ రైటే, నా కూతురు వ్యాఖ్యలకు నన్ను ఎలా బాధ్యుని చేస్తారు అని. కానీ గతంలో కూతురు డిఫెండ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. సో ఇప్పటికి కూడా కూతురుకు డిజోన్ ఏం చేసుకుంటలేరు కదా పొలిటికల్గా. సో అందువల్ల మీకు కాంటెక్స్చువల్గా చూసినప్పుడు ఆ ఆర్గ్యుమెంట్కి బలం చేకూడదు, టెక్నికల్గా చూస్తే బలం ఉంటుందేమో. కానీ అందువల్ల ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొండా సురేఖ ఒక ఇష్యూగా ఉన్నమాట నిజం. దానికి కారణాలకు కూడా స్థానికంగా ఉన్నమాట నిజం. ఎందుకంటే స్థానికంగా పలుకుబడి కలిగినటువంటి నా కుటుంబం అది. కొండా సురేఖ, కొండా మురళి దంపతులకు స్థానికంగా పలుకుబడి ఉన్నటువంటి కుటుంబం. సో ఆ కుటుంబానికి ఓన్ హోల్డ్ ఉండడం వల్ల ఒక 2-3 కాన్స్టిట్యున్సీలలో ప్రభావం చూపెట్టగలిగే శక్తి ఉంది. వారు ఏ పార్టీలో ఉన్న వారికి సొంత ఫాలోయింగ్ ఉంది. వారు కూడా ఏమి ఒరిజినల్ కాంగ్రెస్ అంటే ఒరిజినల్ కాంగ్రెస్ ఎక్కిన మధ్యలో చాలా పార్టీలు మారారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు కొండా కుటుంబానికే ఘర్షణ, మీకు జగన్మోహన్ రెడ్డి మానకోట పర్యటన సందర్భంగా. తర్వాత మళ్ళీ కొండా సురేఖ టీఆర్ఎస్ లో కూడా చేరారు. విచిత్రంగా ఉంటుంది రాజకీయాలంటే. సో తెలంగాణ వాదుల పైన తుపాకీ ఎక్కువ పెట్టారని చెప్పి కొండా మురళి పైన ఆరోపించారు. ఆఖరికి మళ్ళీ తెలంగాణ పార్టీలోనే చేరారు. రాజకీయాల్లో అవన్నీ ఉండవు, ఇవాళ తిట్టుకుంటారు, రేపు కలుస్తారు. వాళ్ళు ఏమి దానికే పెద్ద సీరియస్గా మనం తీసుకున్నంతగా తీసుకోరు. సో పొద్దున్న తిడతారు, రాత్రి మళ్ళీ మాట్లాడతారు. మళ్ళీ మాకు ముఖ్యమంత్రి అంటే చాలా గౌరవము, అసలు రేవంత్ రెడ్డి అంటే మాకు చాలా పూజనీయుడు, నాకు తండ్రి లాంటి వాడు, ఇట్లాంటిదని మళ్ళీ నాకు సుష్మిత అన్న ఆశ్చర్యం లేదు, నాకు పితృ సమానుడు. సో ఇలా అనొచ్చు, నాకు ఏముంటుంది మళ్ళీ. సో మళ్ళీ కలుస్తారు. ఇవన్నీ ఇద్దరు జరిగినాయి కూడా కదా. రాజకీయాల్లో ప్రెషర్ టాక్టిక్స్ ఇవి. అసలు ట్రిగర్ ఎక్కడ వచ్చింది అంటే, పరకాల్లో సీఎం పర్యటన, రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించండి అనే మాట్లాడడంతో ఆ స్థానంలో కొండా సుష్మిత పోటీ చేయాలనుకుంటోంది కనుక ఆ కాంట్రవర్సీ వచ్చిన మాట నిజం. అంటే స్థానికంగా ఉన్న లోకల్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ ఏదో రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ పార్టీ పైన, రాహుల్ గాంధీ పైన, సోనియా గాంధీ పైన తిరుగుబాటు కాదు. అది లోకల్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ కాస్త స్టేట్ పొలిటికల్ ఇష్యూగా మారుతుంది. లోకల్ గ్రీవెన్సెస్ అంట, కాన్ఫ్లిక్ట్స్ కన్నా ఎక్కువ స్థానికంగా ఉండేటువంటి ఇష్యూస్, ఫిర్యాదులు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓవర్ డెమోక్రసీ, ఇప్పుడు ఇదే వేరే పార్టీ అయితే మామూలుగా ఉండదు. Yes. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, ఎందుకంటే సోనియా కుటుంబాన్ని తప్ప, గాంధీ కుటుంబాన్ని తప్ప మీరు ఎవరిని ఏమన్నా ఏమీ కాదు కాంగ్రెస్లో. నువ్వు ఎవరినన్నా అనుకోండి, అభ్యంతరమైన ముఖ్యమంత్రులు అనుకోండి, ఎవరిని అనుకోండి. సో ఆ మితిమీరిన ప్రజాస్వామ్యం వల్ల ఏమవుతుంది అంటే ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇది కేవలం ఒక్క ఇన్సిడెంట్గా కాకుండా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ రిలేటెడ్ టు కొండా సురేఖ అవుతుంది. ఆమెను తొలగిస్తారు క్యాబినెట్లో అని కూడా అంటున్నారు. కానీ ఆమె బీసీ మహిళ కావడం, ఆ డైమెన్షన్ కూడా ఉండడం వల్ల కాస్త వెనుకాడుతున్నట్టుగా కనబడుతున్నారు. బట్ ఈ కొండా సురేఖ వ్యవహారం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి ఒక అనివార్య పరిస్థితి తీసుకొస్తారా, ఆమెను క్యాబినెట్ నుంచి తొలగించేదాకా కూడా వెళ్తుందా అని. దాంతోపాటు లోకల్ గ్రీవెన్సెస్తో పాటు కొండా సురేఖకు విత్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఘర్షణ ఉన్నట్టుంది, కాన్ఫ్లిక్ట్ ఉన్నది. సో అది కూడా ప్లే అప్ అవుతుంది. సో అందువల్ల మంత్రి పదవి రాక కొంతమంది ఘర్షణ అయితే, మంత్రి పదవి ఉండి మరి కొంతమంది ఘర్షణ. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏమీ చేయలేని చేతకాని తనం కూడా. ఇప్పుడు ఎక్కడో ఒక చోట క్రమశిక్షణ రాహిత్యానికి పులి స్టాప్ పెట్టాలి అనుకుంటే, మంచైనా చెడైనా నష్టం జరిగినా మంచిదే అనే ధైర్యంగా చర్య తీసుకుంటే మిగతా వాళ్ళు ఒక పద్ధతిలో ఉంటారు. కానీ ఆ చర్యలు ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద తీసుకోలే. కొండా సురేఖ మీద ఏం తీసుకుంటారు? ఇప్పుడు కొండా సురేఖను డ్రాప్ చేసి తీసుకున్నారు అనుకోండి, రేపు అడుగుతారు రెడ్లకో న్యాయం, మాకో న్యాయం, బీసీలకో న్యాయం ఉంటుందా? ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ అదే ఉంటుంది చూడండి. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం పైన మాట్లాడతలేడా, ముఖ్యమంత్రి మీద మాట్లాడతలేడా? మరి ఆయనకి న్యాయం, మాకో న్యాయమా అని ఆమె మళ్ళీ ఆ యాంగిల్ పట్టుకొస్తుంది, కాస్ట్ యాంగిల్ కూడా. సో అందువల్ల మీకు ఇది, అందువల్ల కాంగ్రెస్ పార్టీలో ఆ డిసిప్లిన్ ఎన్ఫోర్స్ చేయలేని ఎంత ఒక వ్యవస్థ వల్ల జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ. కాంగ్రెస్ హైకమాండ్ కూడా దీన్ని చూస్తూ చూడుకుంటూ ఉండడమే కాదు, ఎంకరేజ్ కూడా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళది ఏంటంటే ఎవరు యాక్టింగ్ ఉండకూడదు. వాళ్ళు ఎవరు యాక్టింగ్ ఉండకపోతే రాహుల్ గాంధీకి లాయల్గా ఉంటారు కదా. సో హైకమాండ్కి లాయల్గా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఐక్యంగా ఉండకూడదు. వాళ్ళందరూ ఐక్యంగా ఉన్నారనుకోండి, ఏం జరుగుతుంది? పరిణామాలు వేరైతే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో 90% ఏకమైంది. ఒక 10% మీకు మైసూరారెడ్డి, హనుమంతరావు, జనార్దన్ రెడ్డి, శశిధర్ రెడ్డి, ఇట్లా ఒక డి శ్రీనివాస్ పేరు మీద లెక్క పెట్టాలంటే 5-6 మిగులుతారు. ఇక మొత్తం కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి వెనకాల ర్యాలీ అయింది. దాని పర్యవసనాలు చూశాం కదా. రాజశేఖర రెడ్డి మరణానంతరం దాదాపు తెలంగాణలో కాస్త తక్కువగానే రాష్ట్రం ఉమ్మడిగా ఉండుంటే తెలంగాణలో కూడా మిగిలేవారు కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ కాంగ్రెస్ నాయకులందరూ, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్లో ఉన్న కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు టీడీపీలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా అప్పుడు జగన్ అని అన్నోళ్ళే కదా. మేము శాసనమండలి సభ్యుని నేను. సో జగన్ 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 అని కాదు, మామూలుగా అనలేదు కదా వీళ్ళంతా. సో అందువల్ల ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడిగా ఉండుంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో మిగిలేదు కాదు. రాష్ట్రం విడిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో మిగలకుండా పోయింది, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్గా మారింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ భయం ఏంటంటే ఎవరైనా ఒక నాయకుడు బలంగా ఉంటే మా పార్టీకి ఎదురు చూస్తే మాకేం మిగలదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ అంటే సిద్ధాంతం ఏమి ఉండదు కదా కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తుల సమూహం, అది ఒక వ్యక్తుల సమూహం అంతే. ఇట్స్ ఏ కాంగ్లమరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్. సో దేర్ ఇస్ నో ఐడియాలజీ, దేర్ ఇస్ నో డిసిప్లిన్, దేర్ ఇస్ నో ఆర్గనైజేషన్. భారతీయ జనతా పార్టీ అనుకో, నరేంద్ర మోడీ పార్టీలోకి వెళ్ళిపోయినా కొంత డ్యామేజ్ జరుగుతుందేమో, కానీ బియాండ్ పాయింట్ ఏం కాదు, వాళ్ళు స్టిల్ నిలదొక్కుంటారు. కళ్యాణ్ సింగ్ లాంటి పవర్ఫుల్ లీడర్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశాడు, రామజన్మభూమి ఉద్యమ నాయకుడు, బయటికి వెళ్తే ఏమైనా చేయగలిగిన బీజేపీని. ఉమాభారతి ఫైర్ బ్రాండ్ లీడర్, బయటికి వెళ్తే ఏమైనా చేయగలిగింది ఆమె ఉమాభారతి. మీకు ఇప్పుడే కాదు, జనసంఘ్లో ఉన్నప్పుడు బలరాజ్ మత్తోక్ లాంటి వాళ్ళు, గోవింద్ ఆచార్య లాంటి ఇంటలెక్చువల్స్ పార్టీ పక్క పెడితే ఏమీ చేయలేకపోయారు. సో అందువల్ల భారతీయ జనతా పార్టీ ఒక్క కాస్తంత డ్యామేజ్ చేసింది ఎన్డీఆర్ఎఫ్. డ్యామేజ్ చేసిన ఆయన బాగుపడ్డది ఏం లేదు, పార్టీని డ్యామేజ్ చేయగలిగాడు. అందువల్ల మళ్ళీ ఆయన తిరిగి పార్టీలోకి వచ్చాడు. సో అందువల్ల భారతీయ జనతా పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ అది, కాంగ్రెస్ పార్టీకి అలాంటిది ఏమీ లేదు. అయితే ఇక దీన్ని లార్జర్ కాంటెక్స్ట్లో చూసినప్పుడు ఎప్పుడైతే ఈ బలహీనతలు కాంగ్రెస్ పార్టీలు ఉంటాయో ఎక్కడికక్కడికి రైజ్ అవుతున్నాయి. మామూలుగా రైజ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు కొండా సురేఖ ఒకటే వ్యవహారం ఉంటే వేరే విషయం, దాన్ని డీల్ చేసేవాళ్ళు, హ్యాండిల్ చేసేవాళ్ళు ఈజీగానే, అవసరమైతే పైన చర్య కూడా తీసుకునే వాళ్ళేమో. కానీ ఏం జరుగుతున్నాయంటే ఇప్పుడు చిన్నారెడ్డి లాంటి లాయల్ కాంగ్రెస్ మ్యాన్, హైలీ డిసిప్లైన్ లాయల్ కాంగ్రెస్ మ్యాన్, కాస్త వివాదాలకు అతీతంగా ఉండే కాంగ్రెస్ లీడరే, ఆయనే మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, నేను మరో జీవన్ రెడ్డిని అవుతాను అసహనం కోల్పోతే అని
స్థానిక పార్టీ ఎమ్మెల్యే పైన తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. సో అందువల్ల చిన్నారెడ్డి అది కూడా ఏంటంటే మళ్ళీ లోకల్ గ్రీవెన్స్, రాష్ట్ర స్థాయిలో ఇష్యూ ఏమీ లేదు. ఆ వనపర్తిలో ఆయనకు సీట్ ఇవ్వకుండా ఇంకోరు సీట్ ఇవ్వడం వల్ల ఆ పంచాయతీ అలాగే ఉండిపోయింది. జీవన్ రెడ్డి ఆల్రెడీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా చిన్నారెడ్డి అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీలోకి వెళ్ళిన వాడు కాదు. ఆయన అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్తోనే లాయల్గా ఉన్న వ్యక్తి. చిన్నారెడ్డి తిరగబడ్డాడంటే ఇంకెవరు మిగులుతారనే పరిస్థితి. తర్వాత మీకు పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ కుమార్ మంత్రుల మధ్యనే వివాదం, బహిరంగంగా ఘర్షణ పడ్డారు కదా, ఓపెన్గానే ఘర్షణ పడ్డారు కాంగ్రెస్. ఇలా ఒక్కొక్కరు ఇలా జరుగుతూనే ఉంది కంటిన్యూస్గా. దీనికి కావాల్సిన వాళ్ళు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళు ఇదేది తెలుగుదేశం కాంగ్రెస్ అయిపోయింది మా పార్టీ. ఇప్పుడు ఈ కొండా వ్యవహారాల్లో కూడా ఈ మాటలు నిలబడ్డాయి, మీరు గమనించండి. మీరు సాక్షి టీవీ డిబేట్ చూడండి, ఈ అంశం పైన వాళ్ళు దీన్నే హైలైట్ చేస్తుంటారు. తెలుగుదేశం కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుంటారు. అదేం ఇంట్రెస్టింగ్గా ఉంది, తెలుగుదేశం అనుకూల తెలుగు పత్రికలు, టీవీ ఛానళ్ళు రేవంత్ రెడ్డి పూర్తి మద్దతుగా ఉంటాయి. వారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటారు, దేశంలో బీజేపీకి అనుకూలంగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో కూటమికి అనుకూలంగా ఉంటారు, దేశంలో బీజేపీకి అనుకూలంగా ఉంటారు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు. మనందరూ తెలుసు, వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ తెలుగు మీడియా, తెలుగు టీవీ ఛానళ్ళు, పత్రికలు ఇక్కడ దానివల్ల ఏమవుతుంది అంటే ఈ తెలుగుదేశం కాంగ్రెస్ అనే విమర్శలకు బలం చేకూరుతోంది. అని ఆంధ్రప్రదేశ్లో కూటమి పైన ఈగ వాలిన AK-47 పట్టుకొని వచ్చే టీవీ ఛానళ్ళు, పత్రికలు ఉన్నాయి కదా, అవి హైదరాబాద్ బేస్గానే పనిచేస్తాయి. అవి రేవంత్ రెడ్డిని పూర్తిగా వెనకేసుకొస్తాయి. దాంతో కుచ్ హాయ్ చంద్రబాబు నాయుడుకు, రేవంత్ రెడ్డికి. సో ఇది తెలంగాణ తెలుగుదేశం కాంగ్రెస్ ఇది అనే విమర్శలకు బలం చేకూరుతోంది. కానీ ఇప్పుడు కొండా సురేఖ టీడీపీ నుంచి రాలే కదా, ఆమె కాంగ్రెస్, వైసీపీ, బీఆర్ఎస్, సో ఆమె అన్ని పార్టీలు మారాడు, టీడీపీ నుంచి ఏమి రాలే కదా ఆమె. సో అట్లని మనం ఇదేదో తెలుగుదేశానికి వ్యతిరేకము, తెలుగుదేశం కాంగ్రెస్, తెలుగుదేశం వ్యతిరేక కాంగ్రెస్ అని లాయల్ కాంగ్రెస్, కొండా సురేఖ లాయల్ కాంగ్రెస్ ఏం కాదు కదా, మధ్యలో 2 పార్టీలు మారారు కదా, లాయల్ కాంగ్రెస్ ఎక్కడ ఉన్నారు ఆమె. సో ఎవరు లాయలు? ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చారంటున్నారు, తెలుగుదేశం నుంచి వచ్చిన రాజగోపాల్ రెడ్డి మధ్యలో బీజేపీకి పోలేదా, బీజేపీ నుంచి రాలేదా, కొండా సురేఖ మధ్యలో వైసీపీకి, బీఆర్ఎస్కి పోలేదా? ఇవాళ రేవంత్ రెడ్డి పైన ప్రశ్నిస్తున్న వాళ్ళంతా ఏదో ఒక పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, మళ్ళీ వాళ్ళు మధ్యలో పార్టీలు మారవాలి, లాయల్గా లేరు. ఇప్పుడు ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డో, బట్టి విక్రమార్కో అంటే లాజిక్ ఉంటుంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డో వాళ్ళు అంటే లాజిక్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు, దే ఆర్ బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ కాంగ్రెస్, శ్రీధర బాబు. కానీ ఇప్పుడు మిగతా వాళ్ళ మధ్యలో వేరే పార్టీ కూడా వెళ్ళొచ్చారు కదా, వేరే పార్టీకి వెళ్ళొచ్చారు, వేరే పార్టీలో కొంతకాలం ఉండొచ్చారు, కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టారు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బీజేపీలో కూడా వేరే పార్టీలో వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతలేరు, ఒక్క కాంగ్రెస్లోనే అవుతున్నారు అనుకుంటే పొరపాటు కదా. ఇలా బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కాదా, బెంగాల్లో సువేంద్ర అధికారి వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కాదా, అంతమంది కర్ణాటకలో బసవరాజ బొమ్మాయి వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కాదా, ఇలా అస్సాంలో హేమంత్ బిశ్వా శర్మ వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కాదా. బీజేపీ లాంటి పార్టీలను ఇప్పుడు అస్సాం, బీహార్, మీకు బెంగాల్ 3 రాష్ట్రాల్లో బయట పార్టీల నుంచి వచ్చిన వారే ముఖ్యమంత్రులుగా ఉన్నారు కదా. మీకు అంతకుముందు కర్ణాటకలో బసవరాజ బొమ్మాయి జనతాదళ్ నుంచి వచ్చారు. సో అందువల్ల మీకు కాంగ్రెస్ పార్టీలోని కల్చర్ లేదు, వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు కావడం. అంటే ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి PCC అధ్యక్షుని చేసినప్పుడు పార్టీ అధికారంలోకి రావటానికి ఆయన దోహదం చేసినప్పుడేమో ఆయన తెలుగుదేశం కాదు, ఆయన అధికారంలోకి వచ్చాక మాత్రం ఆయన తెలుగుదేశం అవుతారా? ఇప్పుడు 2018లోనే మీరు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చి ఉంటే ఈ సీనియర్ కాంగ్రెస్ నేతలంతా కలిసి రేవంత్ రెడ్డి అవసరం ఉండేది కాదు కదా. మళ్ళీ అదే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులుగా మీరు ఎందుకు తీసుకున్నారు? అలాంటప్పుడు మేము తీసుకోమని చెప్పారు. సో అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడానికి కావాలనుకున్న వారు ఆ రకమైన ఆర్గ్యుమెంట్ పట్టుకొస్తారు. కానీ ఇవన్నీ లేదు, ఇది రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్లు కాదు, ఇది ఏది కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరికి అవసరమైన వారి ఇష్యూస్ ఇవి. ఇప్పుడు చిన్నారెడ్డి రేవంత్ రెడ్డికి లాయల్ కాదు, మరి ఆయన ఎందుకు మాట్లాడారు? ఇది హైలీ లాయల్. రేవంత్ రెడ్డి చిన్నారెడ్డి ఎమ్మెల్సీగా ఓడిపోయినా కూడా, ఎమ్మెల్యేగా టికెట్ రాకపోయినా కూడా ఆయన క్యాబినెట్ హోదా ఇచ్చింది రేవంత్ రెడ్డి కదా. మీకు ఆయన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చేసి, వారికి ఇన్ఛార్జ్ చేసి, మీరు ఆయనకు అన్ని రకాల గౌరవం ఇచ్చిన రేవంత్ రెడ్డి కదా. మరి రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు అని చెప్పలేం కదా. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కాదు, మీరు బట్టి విక్రమార్కున్న ఇలాగే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో మీరు ఉత్తమ్ కుమార్ని తీసుకొచ్చి పెట్టి ఇంతకంటే డిఫరెంట్గా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ అంతే ఉంటుంది కదా, దట్ ఇస్ నేచర్ ఆఫ్ కాంగ్రెస్, దట్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద కాంగ్రెస్. దానికి ఎవరెవరు అసెట్ చేసుకొని మొత్తం తన గుప్పిట్లో రాజశేఖర్ రెడ్డి లాగా తీసుకుంటే వేరే విషయం. అప్పుడు కూడా
జనార్దన్ రెడ్డి, డి శ్రీనివాస్, హనుమంతరావు, శశిధర్ రెడ్డి, మైసూర్ రెడ్డి వీళ్ళంతా మాట్లాడేవారు. అందులో మైసూర్ రెడ్డి వెళ్ళిపోయారు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు కదా. డి శ్రీనివాస్ క్యాబినెట్లోనే ఉండేవాడు కదా. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇస్ పార్ట్ ఆఫ్ కల్చర్, దాని డిఎన్ఏ లక్షణం. సో అందులో రేవంత్ రెడ్డి ఉన్నాడా ఎవరున్నారా అని కూడా సంబంధం లేదు. సో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చేసే కొన్ని వ్యాఖ్యలు, ఇప్పుడు ఆయన అక్కడ పోయి పరకాల్లో పోయి అనవసరంగా ఆయనే మళ్ళీ ఎమ్మెల్యే అవుతారంటే ముందే రగిలిపోతున్నారు కొండా కుటుంబం. వాళ్ళని ఇంకా రెచ్చగొట్టినట్టు కదా. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు రేవంత్ ప్రకాష్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడో అని సీఎం చెప్పినాక కొండా కుటుంబం అక్కడ ఎట్లా రాజకీయం చేయగలుగుతుంది? ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆ స్థానాన్ని ఆశిస్తున్నారు. వీరికి వారికి మధ్య ఘర్షణ ఉంది. ప్రకాష్ రెడ్డి కూడా టీడీపీ నుంచి వచ్చారు. సో ఈ ఘర్షణ అక్కడ ఎప్పటి నుంచో ఉంది కదా. ఉన్నప్పుడు సెన్సిటివ్గా సీఎం కూడా ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి అలా ఉండడు. ఈయన ఇంకా అపోజిషన్ లీడర్ లాగానే మాట్లాడుతుంటాడు రేవంత్ రెడ్డి. సో అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలా అటాకింగ్ మూడ్లో ఉన్నారో నీకు తెలుసు. నీ పార్టీలో అనైక్యత ఉన్నమాట నిజం. పార్టీలో ఆస్పిరెంట్స్ ఉన్నారు, కాంపిటీషన్ ఉంది, సెన్సిటివ్గా ఉన్నదని తెలిసినప్పుడు వెళ్ళి నువ్వు అక్కడ చీమా నన్ను ఎందుకు కుట్టాను, నా నోట్లో వెళ్ళి పెడితే కుట్టలా అన్నట్టు వెళ్ళి కొండా కుటుంబాన్ని రగిలించి వచ్చిన తర్వాత దాని పర్యవసనాలు ఉండక తప్పవు కదా. అందుకే ఇవాళ చూడండి పిసిసి అధ్యక్షుడు కూడా ఆ అధికారం సీఎం కూడా ఉండదు అని క్లారిఫికేషన్. నిజంగా కూడా ఉండదు కదా. నిజంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి కోరుకున్నంత మాత్రాన మీకు రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ వస్తుందా? కొండా సురేఖ రాదు, కొండా సుష్మిత రాదని చెప్పగలమా? అది నిజం కదా. ఇప్పుడు మన అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కోరుకున్నా రాదు. ఒక్కోసారి రాజశేఖర రెడ్డి కోరుకుంటారు. కేవీ రామచంద్రరావు రాజ్యసభ సీట్ ఇవ్వలేకపోయారు. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి తిరుగులేని నాయకుడుగా కాంగ్రెస్లో చలామణి అవుతున్న రోజుల్లో కూడా కేవీపీకి రాజ్యసభ సీట్ ఇవ్వడానికి రాజశేఖర చాలా కాలం పట్టింది. లాస్ట్ ఇవ్వగలిగారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ అలాగే ఉంటుంది. సో అందువల్ల సీఎం కూడా అధికారం ఉండదు. అందులో సీఎంగా ఉన్న వ్యక్తి కాస్త అందరినీ కలుపుకొని ఎవరికి స్థానికంగా ఉండేటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని కాస్త సంయమనంతో వ్యవహరిస్తే ఈ ప్రాబ్లం ఉండదు. కానీ రేవంత్ రెడ్డి డాషింగ్ అండ్ ఆయన బ్యాటింగ్ ఆయన చేస్తుంటారు. సో ఆయన బ్యాటింగ్ చేసే వరకు దాని బాధితులు ఉంటారు. ఇప్పుడు కొండా సుష్మితులు అంటారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ స్థానికంగా తమ కార్యకర్తలు నిలుపుకుంటూ తమ రాజకీయాన్ని కాపాడుకుంటూ తమ పలుకుబడి నిలుపుకుంటూ సెన్సిటివ్గా ఉంటుంది సిచ్యువేషన్. ఒక్కసారి సీఎం వచ్చి మాట్లాడిపోయాక ఇక ఆమె అక్కడ అధికారుల దగ్గర పోయినా ఓడినాడు, నువ్వు కాదు కదా, నువ్వేం ఎమ్మెల్యే కావు కదా అని వాళ్ళ స్థానికంగా ఉండే వర్గపోరులో ఒకరికి ఆధిపత్యం వస్తుంది. అప్పటిదాకా వర్గపోరు నడుస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రి వచ్చే స్టేట్మెంట్ ఇచ్చే వరకు ఒక వర్గానికి ఆధిపత్యం వస్తుంది. సహజంగా అన్నది ఇంకో వర్గం అంగీకరించదు కదా. ఇప్పుడు కొండా సుష్మిత అలా మాట్లాడడానికి కారణం అది. అందుకే మీరు గమనించారు, ఆమె డైరెక్ట్గా రేవంత్ ప్రకాష్ రెడ్డే కాదు రేవంత్ రెడ్డి అటాక్ చేశారు. అటాక్ చేసిన తర్వాత పోనీ ఏమైనా చర్య తీసుకోగలుగుతారా? చర్య తీసుకోలేరు. ఇప్పుడు చర్య తీసుకోగలిగితే దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. పోనీ సీఎం పోయి అన్నాడంటే ఓకే, తిరగబడితే సంగతి, అది మళ్ళీ చర్య తీసుకోలేరు. చర్య తీసుకోలేనప్పుడు కామ్గా ఉండాలి కదా. నువ్వు చర్య తీసుకోగలిగితే మాట్లాడే ఉపయోగం. చర్యలు ఏమో తీసుకోలేరు కాంగ్రెస్ పార్టీలో. అది ఎవరు చర్యలు ఎవరిపైన చర్యలు ఉండవు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ తాను ఎక్కిన చెట్టు తాను నరుక్కుంటుంది. దట్ ఇస్ ద కాంగ్రెస్ పార్టీని వేరే వాళ్ళు ఎవ్వరూ ఓడించాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఓడించుకుంటారు. కాంగ్రెస్ మనం ప్రశాంతంగా ఉంటే ప్రధాన ప్రత్యర్థి ఎవరు ప్రశాంతంగా ఉన్నా వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్, కాంగ్రెస్ పార్టీతో పోరాడడంలో అపోజిషన్ అడ్వాంటేజ్ అంటే వాళ్ళే పోరాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ తరఫున ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ఏ పోరాడాల్సిన అవసరం లేదు అధికారంలో అంటారు. కాంగ్రెస్ కూడా పోరాడుతుంది బీఆర్ఎస్ తరఫున అధికారాలు, బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలో తేవడానికి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్కు తన వంతు సహకారాన్ని ఇస్తూ ఉంటుంది. మీరు అధికారంలోకి రావడానికి మేము సహకరిస్తామని. ఎందుకంటే వీళ్ళ ఆత్మహత్యలో ఫేమస్ కదా కాంగ్రెస్. త్వరలో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యేలకు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రాంతాల వారీగా స్థానిక వ్యూహాలు ఉంటాయి. 21 సీట్లలో పోటీ సార్వత్రిక ఎన్నికలకే పరిమితం. క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో నాకు తెలుసు. శ్రేణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటాం. పొత్తు అంశం నేను చూసుకుంటా. ఎవరు కూడా పార్టీ లైన్ దాటొద్దు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ స్థానిక పోరుకు సిద్ధం కండి. జన సైనికులకు, వీర మహిళలకు ఈసారి రాజకీయంగా బలోపేతమయ్యే అవకాశం కల్పిస్తాము అని స్పష్టం చేశారు సార్. అంటే 21 సీట్లలో పోటీ అనేది అసెంబ్లీ ఎన్నికల వరకే పరిమితం అంటూ ఉన్నారు ప్రొఫెసర్ గారు. సో అంటే ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు అడుగుతాము అని చెప్పేసి ఓపెన్ గా చెప్తూ ఉన్నారు. అంటే సీట్ల కోసం కూటమిలోనే ముఖ్యంగా టీడీపీ, జనసేనల మధ్య పోటీ ఉంది క్షేత్రస్థాయిలో అనేది అందరికీ తెలిసిన విషయం. స్థానిక ఎన్నికలు కూటమి పార్టీలకు విసిరే సవాళ్ళు ఏంటి సార్? ఇప్పుడు రాజకీయాల్లో పోటీ తప్పదు. ఇప్పుడు మన ఇండియన్ టీమే ఐపీఎల్ వస్తే ఒకరికొకరు ఎదురుపడి పోటీ చేస్తారు. సార్ ఇండియన్ టీమే కదా, మన భారత్ ఇండియన్ టీంలో ఉన్న ప్లేయర్సే రేపు ఐపీఎల్లో డివైడ్ అవుతారు.
బికాస్ దట్ ఈస్ ఐపీఎల్. ఇట్స్ ఎ టెస్ట్ మ్యాచ్ అండ్ వన్డే మ్యాచ్లో భారతీయ టీమ్గా యునైటెడ్గా ఫైట్ చేస్తారు. ఐపీఎల్కి వచ్చే వరకు మళ్ళీ ఎవరికోరు ఓడిపోతారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ రంజీ ట్రోఫీ వచ్చింది అనుకోండి మళ్ళీ పోరాడతారు. సో రాజకీయాలు కూడా అంతే. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఐపీఎల్ లాంటివి, మీకు అసెంబ్లీ ఎన్నికలు టెస్ట్ మ్యాచ్ లాంటివి, 5 ఏళ్ళకోసారి వస్తాయి. సో మీకు పాలిటిక్స్లో విత్ ఇన్ ద పార్టీయే కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు విత్ ఇన్ ద పార్టీయే కాంపిటీషన్ ఉన్నప్పుడు బిట్వీన్ ద పార్టీస్ ఉండవా? అందులో మనకి ఏంటంటే జనసేన, టీడీపీ, బీజేపీ వీళ్ళ మధ్య ఉన్న సమస్య ఏంటి అంటే, ఒకటి ఈ గెలుపుకు ఎవరు కారణము, ఎవరు ఎంత కారణం అనే దానిపైన ఈ 2 పార్టీల మధ్య, టీడీపీ జనసేన శ్రేణుల మధ్య అభిప్రాయం అంచనాల్లో తేడా ఉంది. ఏది రైట్ అని నేను చెప్పడం లేదు, తేడా అవుతుంది. టీడీపీ వారి భావన ఏంటంటే, ఇంతటి అపూర్వ విజయం సాధించాం, పొత్తు లేకపోయినా మేము గెలిచేవాళ్ళం, అనవసరంగా వీళ్ళకి సీట్లు ఇచ్చాం, దానివల్ల మా ఎమ్మెల్యేలు పదవులు పోయాయి, మా ట్రెడిషనల్ సీట్లు కూడా మేము మిత్రపక్షాలకు ఇవ్వాల్సి వచ్చింది, భవిష్యత్తులో కూడా ఇవ్వాల్సి వస్తుంది, త్యాగాలు చేయాల్సి వచ్చింది, అసలు మేము గెలిచే వాళ్ళం, మా నాయకుడు ఎందుకో సాహసించలేదు అని టీడీపీ శ్రేణుల అభిప్రాయం. ఎక్కువ మంది, అందరిదని కాదు కానీ ఎక్కువ మంది అభిప్రాయం. జనసేన వారి అభిప్రాయం ఏంటంటే, మేమే లేకపోతే అసలు ఇవాళ టీడీపీ పరిస్థితి దారుణంగా ఉండేది, టీడీపీ చాలా దయనీయమైన పరిస్థితుల్లో, డిమారలైజ్ అయిన పరిస్థితుల్లో మా నాయకుడు రాజమండ్రి జైలుకి వచ్చి మద్దతు ప్రకటించారు. ఆ రోజు సీన్ కూడా మనకు గుర్తుండే ఉంటుంది. రాజమండ్రి జైల్లో మధ్యలో పవన్ కళ్యాణ్ ఉంటాడు, అటుపక్క లోకేష్, ఇటుపక్క బాలకృష్ణ ఉంటాడు. అంటే ద సెంట్రల్ రోల్ ఆఫ్, అంటే కొన్నిసార్లు ఏ ఫోటో టెల్స్ 1000 times వాట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అన్నట్టు. ఒక ఫోటో మీకు ఎక్కువ విషయాలు చెప్తుంది. ఆ రోజున్న పొలిటికల్ సిచ్యువేషన్కు ఆ ఫోటో ఇది ఎ క్లియర్ ఇండికేషన్. బాలకృష్ణ అటుపక్క, లోకేష్ ఇటుపక్క, మధ్యలో పవన్ కళ్యాణ్. అంటే ద సెంట్రాలిటీ ఆఫ్ పవన్ కళ్యాణ్ అనేది క్లియర్గా ఆ ఫోటో ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. అది జనసైనికుల ఉదయాల్లో పదిలంగా దాచుకున్నారు. సో దానికి తోడు మాలాంటి వాళ్ళని కూడా విశ్లేషించాం కదా, గేమ్ చేంజర్ అని, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని. నేనే కాదు, బాలకృష్ణ షోలో స్వయాన చంద్రబాబు నాయుడే చెప్పాడు పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అని. సో అందువల్ల గేమ్నే చేంజ్ చేసిన వ్యక్తికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది కదా. సో మాకు తక్కువ సీట్లు తీసుకున్నాం, వాస్తవంగా మా బలానికి కన్నా తక్కువ సీట్లు, ఇంకా ఎక్కువ సీట్లు తీసుకొని ఉండాల్సి ఉండే, మేమే మద్దతు ఇచ్చి ఉండకపోతే టీడీపీ అధికారంలోకే వచ్చేది కాదు అన్నది జనసేన వాళ్ళ నమ్మకం. ఇందులో ఏది నిజం నోబడీ నోస్. సో ఎందుకంటే మనం నెంబర్స్తో రాజకీయాలని అంచనా వేయలేము. పొలిటికల్ సిచ్యువేషన్స్ మరి బిఫోర్ పవర్ జన కూటమి, ఆఫ్టర్ కూటమి చాలా తేడా ఉంటుంది కదా రాజకీయ పరిస్థితులు. అందువల్ల సంఖ్యలను బట్టి మనం అన్నీ చెప్పలేము. సంఖ్యలను బట్టి చూస్తే టీడీపీ వారి వాదన కరెక్టు, మీకు పొలిటికల్ సిచ్యువేషన్ రీత్యా చూస్తే జనసేన వాళ్ళ వాదన కరెక్ట్. అందువల్ల ఈ డిఫరెన్స్ మొదటి నుంచి ఉంది. ఇది ఇప్పుడు స్థానిక ఎన్నికలకు వచ్చే వరకు ఇది మరింత ముదురుతోంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఫార్ములా ప్రకారం పోటీ చేసి, అసెంబ్లీ ఎన్నికల ఫార్ములా అంటే ఏంటి, 82.29% ఐ థింక్ రఫ్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే క్యాలిక్యులేట్ చేస్తే 175 సీట్స్లో టీడీపీ పోటీ చేసింది 82.29%, 5.71% మీకు బీజేపీ అనుకుంటా అప్రాక్సిమేట్గా, 12% జనసేన పోటీ చేసింది. రఫ్ క్యాలిక్యులేషన్ మీరు మాట్లాడుతున్న టైంలో క్యాలిక్యులేట్ చేసింది. సో కొద్దిగా అటు ఇటు ఉంటే ఉండవచ్చు, వెరిఫై చేయాలి. బట్ కానీ ఇప్పుడు ఈ 82% అబౌట్ టీడీపీ పోటీ చేసింది, 12% జనసేన పోటీ చేసిన సీట్లు, 5 to 6%, నియర్లీ 6% బీజేపీ చేసింది. సో ఈ క్యాలిక్యులేషన్లో ఏమైంది అంటే, ఇప్పుడు అదే నెంబర్లో ఇవ్వాలి అన్నది టీడీపీ భావన, అంటే ఆ రేషియోను ఫాలో కావాలి అని. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు క్యాలిక్యులేషన్లు వేరుంటుంది, స్థానిక ఎన్నికలకు వచ్చే వరకు క్యాలిక్యులేషన్లు వేరుండాలి అనేది జనసేన వారి వాదన. ఇది ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ అనడమే కాదు, అంతకుముందు నాదెళ్ల మనోహర్ అలా ఉండదు అసెంబ్లీ ఫార్ములా అన్నారు. ఆ మాటకొస్తే జనసేన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఆ రోజు ఒక పొలిటికల్ లక్ష్యం కొరకు మేము తక్కువ సీట్లకు పోటీ చేశాం, మాకున్న బలం తక్కువ, మీకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనే ఒక లక్ష్యం కొరకు మేము వదులుకున్నాము, ఇప్పుడు ఎందుకు వదులుకుంటాము, ఆ లక్ష్యం ఇప్పుడు లేదు కదా, ఈ స్థానిక ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా జగన్ అధికారంలోకి రాడు కదా అనేది జనసేన వారి వాదన.
ఇక బీజేపీ వారి విషయంలోనైతే టీడీపీ వారిలో ఒక పెద్ద భావన, అసలు ఈ బీజేపీకి ఏమీ లేకపోయినా వారే చక్రవర్తుల్లాగా ఫీల్ అవుతున్నారు క్షేత్రస్థాయిలో. అంటే దానికి తోడు చంద్రబాబు నాయుడు, లోకేష్లు మోడీని పొగుడుతున్న తీరుతో బీజేపీ వారికి సహజంగానే లేని బలం ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తారు కదా. మరి బలమే లేని బీజేపీని టీడీపీ అందలవెక్కించిన నాయకత్వం బీజేపీ వాళ్ళు భావించడంలో తప్పే ఉన్నది, న్యాయమే కదా. నరేంద్ర మోడీ ప్రభావంతోనే కూటమి అధికారంలోకి వచ్చింది. చూడండి, కావాలంటే చంద్రబాబు నాయుడు, లోకేష్లు మోడీని ఎలా పొగుడుతున్నారు అనేటువంటి భావన కలుగుతుంది. సో ఈ భావన ఎప్పుడైతే బీజేపీ వాళ్ళలో ఉందో, బీజేపీ వారు తమ బలం లేకపోయినా వారికి ఆఖరికి క్యాండిడేట్లను కూడా మేమే సమకూర్చినాం కదా. ఇప్పుడు జనసేనలో, బీజేపీలో చాలా మందికి అంతకుముందు వారు టీడీపీ నాయకులే. ఇప్పుడు మీ గోదావరి జిల్లాలోనే ఉండేది, చెప్పకూడదు పేర్లు కూడా మీకు కూడా తెలుసు. టీడీపీ బీ ఫారం ఇచ్చినప్పుడు దాదాపు ఇచ్చారా లేక దాదాపు ఇచ్చారు. అప్పుడు ఆ సీటు బీజేపీకి అలాట్ చేస్తే మళ్ళీ ఆయనే వెళ్ళి బీజేపీలో బీ ఫామ్ తీసుకుని బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు కదా. సో అందువల్ల మీకు ఎవరు బీజేపీ ఎవరు టీడీపీ తెలియదు. ఇప్పుడు టీడీపీ వారి బాధ ఏంటంటే, మేము సీట్లు ఇస్తే వాళ్ళకి ఆఖరికి డబ్బులు మేమే సమకూర్చాలి, కార్యకర్తలు మేమే సమకూర్చాలి. బీజేపీకి అయితే అసలే లేరు, జనసేనకు కూడా ఉన్నవాళ్ళు తక్కువ, వాళ్ళకి డబ్బులు సమకూర్చాలి, కార్యకర్తలు సమకూర్చాలి, ఓటర్లను సమకూర్చాలి, ఆఖరికి అభ్యర్థులు కూడా మేమే సమకూర్చాలి. మా పరిస్థితి ఏంటి అని వాళ్ళ బాధ. సో మా పరిస్థితి అభ్యర్థులు కూడా మేమే ఇవ్వాల్సి వస్తుంది, ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా అభ్యర్థులు కూడా మేమే ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి బాధ టీడీపీలో ఉన్నది. అందువల్ల టీడీపీ, జనసేన, బీజేపీల విషయంలో కూటమి అధికారంలోకి రావటానికి దోహదం చేసిన అంశం ఏది అనే దాంట్లోనే మౌలిక తేడా ఉంది. ఆ ఫండమెంటల్ డిఫరెన్స్ ఏమవుతుందంటే, ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా ఇలా ఉంటే లాభం లేదని. రెండవది ఏంటి, స్థానిక ఎన్నికల్లో ఇచ్చినటువంటి సీట్లు రేపు అసెంబ్లీ ఎన్నికల్లో బార్గెనింగ్కు ప్రాతిపదిక అవుతుంది. ఇప్పుడు మాకు ఇంత ఓటింగ్ వచ్చింది, మాకు ఇన్ని సీట్లు వచ్చాయి, ఇప్పుడు ఎక్కువ స్థానాల్లో జనసేన, బీజేపీ పోటీ చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి రేపు ఎక్కువ ఓటింగ్ వస్తుంది కదా. గెలిచినా గెలవకపోయినా ఓటింగ్ అయితే ఎక్కువ వస్తుంది కదా. ఓటింగ్ ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుంది, గెలవడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది కనుక రేపు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు చూడండి, మాకు మీరు అన్నట్లు 6-7% కాదు, మాకు 10-12% ఓటింగ్ ఉంది, మాకు 15% ఓటింగ్ ఉంది, మా ఓటింగ్ తగ్గట్టు మాకు ఇవ్వాలి, మా ఓటింగ్ డబుల్ అయింది కదా అని రేపు అసెంబ్లీ సీట్లు కూడా ఎక్కువ అడుగుతారు. అందువల్ల ఇప్పుడే ఆది నిష్ఠూరం, అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అని మొక్కై వంగని మానవి వంగన అని టీడీపీ వాళ్ళు పాపం సామెతలు వేసుకుంటూ వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు గనక మనం వెసులుబాటు ఇస్తే ఏదో స్థానిక ఎన్నికలే కదా, 4 ఎంపీటీసీలు పోతే ఏంటి, 2 మున్సిపల్ చైర్మన్లు పోతే ఏంటి అనుకుంటే రేపు అసెంబ్లీ ఎన్నికలకి ఇది ఎసరవుతుంది అనేది టీడీపీ వారి వాదన. సరిగ్గా ఆర్గ్యుమెంటే జనసేన వాళ్ళది. ఇప్పుడే మనం తక్కువ సీట్లకు ఒప్పుకుంటే రేపు 21 ఇస్తారు, 22 ఇస్తారు, 23 ఇస్తారు, కానీ మనం ఎక్కువ సీట్లు కావాల్సిందే. అందువల్ల మాకు కనీసం మాకు ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ సీట్లు ఇవ్వాలనేది జనసేన, బీజేపీల వాదన. సో అందువల్ల భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలకు ఇది బార్గెనింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది కనుక కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య ఈ విభేదం ఉండటానికి రెండవ కారణం. మూడో కారణం ఏంటి అంటే, స్థానికంగా టీడీపీ వారు ఎమ్మెల్యేలు ఉన్న చోట స్థానిక జనసేన నాయకులకు గుర్తింపు లేదు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా జనసేన ఎమ్మెల్యే కన్నా స్థానిక టీడీపీ నాయకులు పలుకుబడింది. ఎందుకంటే టీడీపీకి ఆర్గనైజేషన్ ఉన్నది, నిర్మాణం ఉన్నది, పార్టీ గతంలో అధికారంలో ఉన్నది, వారికి ఒక వ్యవస్థలు ఉన్నాయి కనుక కంపారిటివ్లీ మీకు టీడీపీకి ఉన్న ఇన్స్టిట్యూషనలైజ్ రిసోర్సెస్ చాలా ఎక్కువ. టీడీపీకి ఉన్న ఇన్స్టిట్యూషనలైజ్ రిసోర్సెస్ వల్ల ఏమవుతుంది అంటే, మీకు ఎక్కడైనా చూడండి, మీ జిల్లాలో కూడా చూడండి, ఎక్కడ చూడండి, మీకు జనసేన ఎమ్మెల్యే ఉన్నా అక్కడ లోకల్ టీడీపీ ఇన్ఛార్జ్ ఈజ్ ఈక్వల్లీ పవర్ఫుల్, సమ్టైమ్స్ మోర్ పవర్ఫుల్ ఆల్సో. దానివల్ల ఏమవుతుంది అంటే, అక్కడ పనులు కావచ్చు లేదా కాంట్రాక్ట్లు కావచ్చు, ఇలాంటి విషయంలో ఏ పార్టీ వారికి ఎక్కువ వాటా దక్కాలన్న దగ్గర క్షేత్రస్థాయిలో ఇష్యూస్ ఉన్నాయి. ఇక టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట అయితే అసలు జనసేన వాళ్ళ పట్టించుకుంటలేరు అని జనసేన వాళ్ళ వాదన. సో ఇది థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే, స్టేట్ లెవెల్లో ఏంటి పరిస్థితి. టీడీపీ శ్రేణుల్లో ఒక భావన ఏంటంటే, పవన్ కళ్యాణ్ 2024లో చూపినంత ప్రభావము 2029లో చూపుతారా, ఆయన ప్రభావం తగ్గింది అనేది టీడీపీ వారి వాదన. జనసేన వారి వాదన కాదు, పెరిగింది అని. సో టీడీపీ శ్రేణుల వాదన ఏంటంటే, 2024లో పవన్ కళ్యాణ్ వేరు,
29లో పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ వేరు అనేది టీడీపీ నాయకులు. ఇప్పుడు ఇదేమీ రహస్యం కాదు, మీరు 10 మందితో మాట్లాడండి చెప్తారు నేను చెప్పేది అని, నేను మాట్లాడే చెప్తున్నా. సో అందువల్ల టీడీపీ శ్రేణుల్లో ఆ అభిప్రాయం ఉంది. సో అది నిజమా కాదా తర్వాత అభిప్రాయం ఉంది. సో 2029లో మనకు సిమిలర్ అసెట్ అవుతారా లేదా పవన్ కళ్యాణ్ కాదు, ఈవెన్ మోడీ అవుతారా? ఈ జెన్జీ ప్రొటెస్ట్లు వీటి తర్వాత మీరు గమనించండి, టీడీపీ వారు జెన్జీ ప్రొటెస్ట్లో బీజేపీని వెనకేసుకురాలే, మీరు గమనించండి. అఫ్ కోర్స్ విమర్శించలేదు కానీ సపోర్ట్ కూడా చేయలేదు. మీరు ఎక్కడ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేస్తాడు, అసలు తప్పెక్కడ జరిగిందని ఎవరు టీడీపీ వాళ్ళు రివర్స్లో వాదించలేదు. మీరు ఎక్కడ చూడండి, దే డి నాట్ కమ్ టు ద డిఫెన్స్ ఆఫ్ బీజేపీ. కామ్గా ఉండిపోయారు అంతే, డిఫెన్స్ చేయలేదు, అదే సమయంలో అపోజ్ చేయలేదు మీకు. అందువల్ల ఎందుకు ఆ బిల్లు మేము కట్టాల్సి వస్తుందేమో, రేపు మోడీ పట్ల వ్యతిరేకత పెరుగుతుంది, మోడీ పట్ల వ్యతిరేకత పెరిగితే ఆ బిల్లు మాకు పడుతుందేమో అన్న భయం టీడీపీలో ఉంది. అంటే పవన్ కళ్యాణ్ 2024తో పోలిస్తే అదే రకమైన యుటిలిటీ మాకు ఉంటుందా జనసేన వల్ల అనే భావన ఒకటి, మోడీ వల్ల నెగిటివ్ అవుతుంది కనుక అది మాకు నష్టమవుతుంది. ముఖ్యంగా బంకీపూర్ ఓటమి, ఇటీవల ఉప ఎన్నికల ఫలితాలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత రేపు ఉత్తరప్రదేశ్లో కనుక బీజేపీ ఓడిపోతే టీడీపీలో ఈ భావన మరింతగా పెరగబోతుంది, చూస్తుండండి. సో అందువల్ల అదొక ప్రధానమైన అంశంగా ఉంది. అంటే 2029కి వచ్చే వరకు 2024లో మిత్రపక్షాల వల్ల మాకు కలిగిన ప్రయోజనము 2029లో కలగకపోవచ్చు, మాకు వీరే లయబిలిటీగా మారవచ్చు అన్న భయం టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. కానీ జనసేన బీజేపీ దాన్ని అంగీకరించడం లేదు. మా బలానికి ఎలాంటి తగ్గింపు లేదు, ఇంకా వాస్తవంగా పెరిగింది, మా వల్ల ఇంకా టీడీపీ లాభపడుతుంది, మేమే లేకపోతే టీడీపీ అధికారంలోనే ఉండదు అని. ఐదవది ఏంటి అంటే ముఖ్యమంత్రి రేపు చంద్రబాబు నాయుడు ప్లేస్లో లోకేష్ గారికి అయితే 2029 కన్నా ముందు అవుతారా, 29 తర్వాత అవుతారా అవడం మాత్రం ఖాయం కదా. అయినప్పుడు పవన్ కళ్యాణ్ పొజిషన్ ఏంటి, ఇప్పుడు పొజిషన్ ఏంటి? మీరు గతంలో వివాదం కూడా చూసాం, ఉప ముఖ్యమంత్రిగా లోకేష్, ముఖ్యమంత్రిగా లోకేష్ అని మంత్రులు కూడా బహిరంగంగా చంద్రబాబు నాయుడు సమక్షంలో లోకేష్ సమక్షంలో మాట్లాడిన తీరు కూడా చూసాం. మనం వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడిన తీరు చూసాం. దానివల్ల జనసేనలో తీవ్రమైన కలకలం కూడా మొదలైంది. ఎందుకంటే జన సైనికులు ఎవరైనా ఏమనుకుంటారు, పవన్ కళ్యాణ్ సీఎం కావాలనుకుంటారు. మీరు పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగ్లో చూడండి, సీఎం అన్నారు కానీ డిప్యూటీ సీఎం అనలే కదా ఎక్కడ కూడా. మీరు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చెప్తాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని, కానీ కింద జనం మాత్రం సీఎం అంటారు, డిప్యూటీ సీఎం అన్నారు. అందువల్ల రేపు సీఎం, తమ నాయకుడు సీఎం కావాలని మాత్రమే కోరుకునే జన సైనికులకు రేపు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చూడగలుగుతారు, అభ్యంతరం ఏం లేదు. వాళ్ళకి ఎవరికి అభ్యంతరం ఉండదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా సీనియారిటీ రీత్యా. లోకేష్ సీఎంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండడాన్ని యాక్సెప్ట్ చేయగలరా, అది ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు కానీ అదొక ఇష్యూగా ఉంది. ఈలోగా కూడా లోకేష్కు వస్తున్న గుర్తింపు, లోకేష్కి వస్తున్న ప్రియారిటీ కాస్త అది పవన్ కళ్యాణ్ పైన రిఫ్లెక్ట్ అవుతుందేమన్న బాధ, ఆవేదన కూడా జనసేనలో ఉంది. సో అందువల్ల ఈ 5 ఫ్యాక్టర్స్ రీత్యా కూటమిలో స్థానిక ఎన్నికలు ఒక ఛాలెంజ్ అవుతుంది. కానీ నా నమ్మకం అకామిడేట్ అవుతారు. ఎందుకు అవుతారు అంటే దానికో ప్రాతిపదిక ఉంది. జనసేనకు తెలుసు, జన సైనికులకు తెలిసినా తెలియకపోయినా పవన్ కళ్యాణ్కు బాగా తెలుసు, ఈ రోజు తాను విడిగా పోటీ చేస్తే ఈ 21 సీట్లు వచ్చే ప్రసక్తే లేదు. విడిగా పోటీ చేస్తే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యేవారిని కాదు. అంతకుముందు తాను విడిగా పోటీ చేస్తే తననే గెలిపించుకోలేకపోయారు వీళ్ళు. అందువల్ల విడిగా పోటీ చేయడం వల్ల నష్టం జరుగుతుంది అన్నది పవన్ కళ్యాణ్ గట్టి నమ్మకం, బహిరంగ కూడా చెప్తున్నారు, అది పొలిటికల్ రియాలిటీ కూడా. సో జనసేనకు ఎంత బలం ఉన్నా విడిగా పోటీ చేస్తే ఈ ప్రభావం అయితే ఉండడం అంత ఈజీ కాదు. 21 సీట్లు తెచ్చుకోగలరా, ఉప ముఖ్యమంత్రి కాగలరా? అందువల్ల మనకు ఈ మేరకైనా ఈ గుర్తింపు రావటానికి కూటమే కారణం అన్నది పవన్ కళ్యాణ్ అభిప్రాయం. చంద్రబాబు నాయుడుకు లోకేష్ కూడా తెలుసు, ఇప్పుడున్న రాజకీయ సామాజిక సమీకరణల రీత్యా జనసేన కలయిక అనేది ఈ కూటమికి కీలకము. టీడీపీ జనసేనతో కూడా కలవకపోతే బీజేపీ అయినా అటు ఇటు అయినా ఇబ్బంది ఉండదు. కానీ బీజేపీని విడిగా చూడలేము, ప్యాకేజ్గా చూడాలి. అది బై 1 గెట్ 1 అంటారు చూడు ప్యాకేజ్లు. అందువల్ల మీకు బీజేపీ ఒక్కరితో పెట్టుకొని జనసేనతో పెట్టుకోకపోవడం, జనసేన ఒక్కరితో పెట్టుకొని బీజేపీతో పెట్టుకోకపోవడం అని ఉండడం లేదు కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ టీడీపీ కన్నా ఎక్కువ బీజేపీ క్లోజ్ ఉన్నారు. అందువల్ల వాళ్ళు ఇద్దరు ఒకటి. కానీ ముఖ్యంగా జనసేన విషయంలో టీడీపీ నాయకత్వానికి బాగా తెలుసు. మనం జనసేన తనంతట తాను గెలవకపోవచ్చు, కానీ
టీడీపీ గెలుపు ఓటముల పైన ప్రభావం చూపెడుతుంది అని. అందువల్ల ఇద్దరికీ కూడా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కొరకు, సర్వైవల్ కొరకు, జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిన అవసరం కొరకు కలిసి ఉంటారు. సో అది కలిసి ఉండక తప్పదు. లోపల ఎన్నున్నా మన ఇలాంటి నింట అమరావతి ప్రారంభానికి జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ రాలేదు, ఏదో ఏనుగులతో ప్రోగ్రాంలో పాల్గొన్నారు, అమరావతి లాంటి కీలకమైన సందర్భంలో లేరు, క్యాబినెట్లకు రావడం లేదు, ఇవన్నీ కూడా ఆయన అలక్కకు ఇవన్నీ మీడియాలో వస్తుంటాయి. కానీ పార్టీలోనే ఇంటర్నల్గానే తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వడం లేదు. అందువల్ల కూటమిలో ఉన్న భిన్న పార్టీల మధ్య ఉంటాయి. కానీ ఫైనల్గా అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే థ్రెట్ ఉన్నంత కాలం టీడీపీ జనసేన అంత సులభంగా వారి అనైక్యతను దెబ్బతీయలేవు. ఈ స్థానికంగా ఉండేటువంటి ఇష్యూస్ ఉంటాయి, ఉండకుండా ఉండవు. చాలా దారుణమైన ఘటన సార్. విశాఖలోని ఒక ప్రైవేట్ స్కూల్లో జరిగింది. హోంవర్క్ చేయలేదని ఒక 6 ఏళ్ల బాలుడిని టీచర్ మందలించింది, చెంపపై కొట్టింది. భయంతో ఆ బాలుడి గుండె ఆగిపోయింది. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది సార్, టీచర్లకు శిక్షణ ఇవ్వాలి అని చెప్పి. మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. హోంవర్క్ చేయలేదు అని చెప్పేసి టీచర్ మందలిస్తోంది, చెంప మీద కొట్టింది. వెంటనే ఆ టీచర్ మీద అపస్మారక స్థితిలో పడిపోయాడు. వెంటనే అతని గుండె ఆగిపోయింది. కంగారు పడ్డ టీచర్ వెంటనే ఆ తోటి టీచర్లతో, సిబ్బందితో కలిసి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆ స్టూడెంట్ని. కానీ అప్పటికే ఆ బాలుడు చనిపోయినట్లుగా వైద్యులు స్పష్టం చేశారు. సార్ ఏంటి సార్, ఇది చాలా దారుణమైన ఘటన. చాలా అసలు గుండెలు కదిలించేటువంటి అంశం. ఒక చిట్టి బిడ్డ చిట్టి గుండె ఆగిపోయిందంటే మామూలు విషయం కాదు కదా. ఇది మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఒక తీవ్రమైన సంక్షోభాన్ని తెలియజేస్తుంది. హౌ ఆర్ వి టీచింగ్ అవర్ కిడ్స్ అని. ఏంటి దీనికి కారణం? టీచర్ ట్రైనింగ్ ఒక డైమెన్షన్. అసలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ క్లాస్ రూమ్ కన్ఫైన్డ్, ఎగ్జామినేషన్ ఓరియంటెడ్, మార్క్స్ ఓరియంటెడ్ సిస్టమ్ వల్ల వస్తున్నటువంటి సమస్య. మన దృష్టిలో విద్య అంటే, చదువు అంటే కేవలం మార్కులే. సో అందువల్ల పేరెంటల్ ప్రెషర్ ఉంటుంది, సోషల్ ప్రెషర్ ఉంటుంది, టీచర్ల పైన మేనేజ్మెంట్ ప్రెషర్ ఉంటుంది, టీచర్లు కూడా అలాగే అనుకుంటున్నారు. సో దీని కాంబినేషన్ ఏంటి అంటే ఇవాళ బిడ్డల పైన హింస. ఈ రకం కార్పొరేట్ పనిష్మెంట్ ఉండకూడదని మాలాంటి వాళ్ళ మేము శాసన మండలిలో కూడా చాలాసార్లు మాట్లాడాం. చాలా మందిలో ఒక రాంగ్ యాటిట్యూడినల్ ప్రాబ్లం కూడా ఉంది. టీచర్లలో ఉంది, పేరెంట్స్లో ఉంది, సమాజంలో ఉంది. పిల్లలు కొట్టకపోతే చదవరు, పిల్లలు కొట్టకపోతే చదవరు అని. పిల్లలు కొట్టకపోతే చదవడం కాదు, పిల్లలు ఎందుకు కొట్టాలి మీకు ఉదాహరణ చెప్తాను. ఎంబీ ఫౌండేషన్ అని బాల కార్మికుల విముక్తి కొరకు కృషి చేసినటువంటి ఒక పేరున్న సంస్థ. వారు నల్గొండలో వాళ్ళ కార్యకర్తలు స్కూల్ డ్రాప్ అవుట్స్ను గుర్తించి వాళ్ళను తిరిగి స్కూల్లో చేర్పించే కార్యక్రమం చేపట్టారు. వారు ఒక స్కూల్కి వెళితే ఆ స్కూల్లో 2 పిల్లలు, ఒక 6వ తరగతి 6th క్లాస్ స్టూడెంట్, ఒక 4th క్లాస్ స్టూడెంట్, ఇద్దరు కూడా ఆ స్కూలుకు పోతలేరు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు పాపం కూలీ నాలెడ్జ్ చేసుకునే తల్లిదండ్రులు. వాళ్ళు పొద్దున్నే వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు స్కూల్కి పోతున్నారని అనుకుంటున్నారు. మా వాడు స్కూల్కి పోతున్నారని వాళ్ళు అన్నారు. స్కూల్లో అటెండెన్స్లో లేరు. మరి పిల్లలు 15 రోజులుగా ఎక్కడ కనబడుతున్నారు? మళ్ళీ స్కూల్ అయిపోయే సమయానికి ఇంటికి వస్తున్నారు మంచిగా హాయిగా అని వాళ్ళు స్టడీ చేస్తే వెతకగా వాళ్ళు చెరువు దగ్గర కనిపించారు. ఈ 6వ తరగతి బిడ్డ, 4వ తరగతి బిడ్డ. వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేపలు పడుతున్నారు చెరువు దగ్గర. వీళ్ళు పోయి అడిగారు, ఏంటి మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు, స్కూల్ ఎందుకు మానేశారు అని అడిగారు. అడిగితే 6వ తరగతి చదువుకునే బిడ్డ ఏమన్నాడంటే, మేము హోంవర్క్ చేయలేదు, మమ్మల్ని టీచర్ కోప్పడ్డారు అన్నారు. టీచర్ ఎందుకు కోప్పడ్డారు అడిగితే హోంవర్క్ చేయలేదు. హోంవర్క్ ఎందుకు చేయలేదంటే మాకు అర్థం కాలే. ఎందుకు అర్థం కాలే అంటే మాకు అర్థం కాలే అని చెప్పారు. మరి అప్పుడు ఆఖరికి 6వ తరగతి బిడ్డ అడిగాడట, చూడు వీడు 4వ తరగతి చదువుతున్నాడు, వీడికి చేపలు పట్టడం తెలుసు, నాకు చేపలు పట్టడం రాదు, నాకు 15 రోజుల్లో చేపలు పట్టడం నేర్పాడు, వీడు నాకు చేపలు పట్టడం నేర్పాడు, మా టీచర్ ఎందుకు నేర్పలేరు అన్నాడట. చూడండి ఎంత సీరియస్ క్వశ్చన్. ఒక 6వ తరగతి బిడ్డ, పేద బిడ్డ అడిగిన ప్రశ్న. వీళ్ళు నాకు నేర్పిండు కదా బ్రహ్మాండం, కొట్టకుండా తిట్టకుండా. అంటే నువ్వు ఇంట్రెస్టింగ్గా నేర్పడం అనేది. సో చదువు అనేది భారం కాకూడదు. లెర్నింగ్ ఇస్ ఎ ప్లెజర్, లెర్నింగ్ ఇస్ ఎ ప్లెజర్. నేను ఉదయపూర్వకంగా చెప్తున్నాను రవిశంకర్, నేను అనుభవించి చెప్తున్నాను. ఒక్కసారి నేర్చుకోవడంలో రుచి గనక ఉంటే అసలు ప్రపంచంలో ఏది అంత రుచిగా ఉండదు. నేను రోజు 17-18 గంటలు చదువుతూనే ఉంటాను, తెలుసుకుంటూనే ఉంటాను.
ఒక 100 వెబ్సైట్లు ఫాలో అవుతాను, ఒక 20-25 న్యూస్ పేపర్ ఫాలో అవుతాను, ప్రపంచం అంతా ఫాలో అవుతుంటాను. ఒక సినిమాలు స్పోర్ట్స్ తక్కువ, మిగతా అన్ని ఫాలో అవుతాను. మీకు కూడా తెలుసు, అన్నిటి మీద మాట్లాడుతుంటాను. Yes. అసలు నాకు ఇంత ఆనందం వేస్తుంటే రాత్రి 11 o'clock ఒక మంచి టీవీ షో ఏదన్నా ఒక అంశం పైన చూస్తున్నాను అనుకోండి, అసలు ఆనందం అసలు పరవళ్ళు దొక్కుతుంది, నిద్ర రాదు. అసలు ఒక మంచి స్వీట్ తింటే, మంచి చలిలో మిరపకాయ బజ్జీలు తింటే ఎంత రుచిగా ఉంటుందో అంతకన్నా 1000 రెట్లు రుచిగా ఉంటుంది. సో అందుకే జ్ఞానాన్ని గనక రుచిగా భావిస్తే అసలు జీవితంలో ఇంకేముండదు తృప్తి. నాకు ఇప్పుడు ఏ ఇంట్రెస్ట్ ఉండవు, హోటల్ పోవడం ఇంట్రెస్ట్ ఉండదు, సినిమా పోవడం ఇంట్రెస్ట్ ఉండదు, షికారు పోవడం ఇంట్రెస్ట్ ఉండదు, 10 మందితో కూర్చొని ముచ్చట పెట్టడం ఇంట్రెస్ట్ ఉండదు, ఏముండదు. నాకు ఐ హ్యావ్ నో ఎదర్ ఇంట్రెస్ట్. కొంత రైట్ కాకపోవచ్చు, అన్నీ ఉండాలి మనిషిలో, కానీ నా అలవాటు అయిపోయింది. నాకు ఏ ఇంట్రెస్ట్ ఉండదు నాకు. సో ఐ హ్యావ్ ఓన్లీ వన్ ఇంట్రెస్ట్, లెర్నింగ్. అదొక ప్యాషన్. అందువల్ల మనం పిల్లలకు ఆ ప్యాషన్ నేర్పాలి, ఆ ఇమాజినేషన్ నేర్పాలి. నిన్న నేను మా మనవరాలతో మాట్లాడుతుంటే అదొక వర్డ్ చెప్తే, జస్ట్ షీఈ్ నాట్ 3 years కన్నా ఇంకా తక్కువే, 3 years అరౌండ్. ఒక వర్డ్ చెప్పి తల్లి స్టోరీ చెప్పు అన్న. బ్యూటిఫుల్గా ఇమాజిన్ చేసి స్టోరీ చెప్తాను. ఆరెంజ్ మీద ట్రీ స్టోరీ చెప్పు తల్లి అన్న. అంటే వన్స్ అపాన్ అ టైమ్ దేర్ వాజ్ అన్ ఆరెంజ్ ట్రీ. A hungry man came to the orange tree and asked for oranges. And orange tree said, "You go to home. These are my oranges." Hungry man said, "There are no oranges at home." Then the orange tree said, "Go to shop." Then the hungry man said, "No oranges in shop also." Then orange tree gave oranges to the man, and man ate the oranges and said, "Thank you to orange tree." అని స్టోరీ చెప్పి నాకు ఏమన్నా సింపుల్ ఆరెంజ్ అన్న పదవి ఇస్తే నేను నెక్స్ట్ వర్డ్ ఇచ్చిన, అయితే ఆరెంజ్ మీకు కాదు బిడ్డ, నీవు ఫస్ట్ మీకు అయితే వాటర్ మీద స్టోరీ చెప్తాలి అన్న. వెంటనే an orange fell in water, it went like a boat and it sink అయిపోయింది అన్న తర్వాత. సో సింక్ అయిపోతే the fishes ate them like a snack. ఆరెంజ్ స్నాక్ లాగా బాగా తినేసింది చేపలు. దెన్ ఇల్లు గురించి చెప్పు బిడ్డ అన్న. అంటే టర్టిల్, వన్స్ అపాన్ ఎ టైమ్ దెర్ వాజ్ ఎ పాపా. A turtle came to the papa and said, "I am not finding my home." Then papa asked, "Where is your home?" "It is near pineapple tree." Then papa searched for the home and found the turtle's home and showed it. Turtle went into the bedroom and slept and said, "Thank you, papa." ఇది ఎట్లా చెప్పింది? ఇమాజినేషన్. వాళ్ళు ఏంటంటే రోజు తల్లిదండ్రులు అలవాటు చేస్తున్నారు. రోజు పండుకునే ముందు స్టోరీ బుక్తో ఒక 5-6 స్టోరీలు చదివి వినిపిస్తున్నారు. దానివల్ల ఏమైంది అంటే బిడ్డలో ఇమాజినేషన్ పెరిగింది. ఇప్పుడు ఈ స్టోరీలు ఎట్లా చెప్పగలిగింది? అది ఏదో చదివింది స్టోరీ, ఆ స్టోరీలో దీన్ని లింక్ చేసుకున్నది. అంటే ఈ ఆరెంజ్ నేను ఇచ్చిన ఆరెంజ్, హోము, వాటరు, ఈ పదాలను అందులో పెట్టి ఆ స్టోరీని లింక్ చేసి చెప్పేసింది. ఇది ఎడ్యుకేషన్ అంటే. ఎగ్జాంపుల్ చెప్తున్నాయి, దిస్ ఈజ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే ఆరెంజ్ ట్రీ వన్స్ అపాన్ ఎ టైం దెర్ వాజ్ అన్ ఆరెంజ్ ట్రీ. బట్టి పడితే ఏమవుతుంది? వన్స్ అపాన్ టైం మాకు ఎలక్ట్రిషన్ కాంపిటీషన్ చిన్నప్పుడు వాడు బట్టి ఓడొచ్చి గాంధీజీ వైఫ్ ఇస్ పుత్రిబాయ్, గాంధీజీ మదర్ ఇస్ పుత్రిబాయ్ అన్నాడు. దారుణంగా ఇట్లా అంటే భయపడి అంతే. ఒకసారి మనిషికి బట్టి వీఆర్ ద వే వి టీచ్. నేను ఒకసారి నా కూతురుకు చిన్నప్పుడు 2 into 3 ఎంత బిడ్డ అన్న అంటే 6 అన్నది. ఎందుకు 6 అవుతుంది తల్లి, 5 కాదా 7 కాదా అని అడిగిన. అడుగుతుందండి, టీవీ ఛానల్ ప్రోగ్రామ్ అనుకున్నావా నాన్న, 5 కాదా 7 కాదా అంటున్నావు అన్నది. లేదు తల్లి చెప్పు అని నన్ను టీవీ చెప్పు తల్లి అన్న. అంటే అది ఉండి నాకు తెలియదు అన్నది. నేనేమన్నా అంటే అప్పుడు బ్లూ కలర్ వైట్ కలర్ షర్ట్లు తీసుకొచ్చాను, బ్లాక్ గ్రీన్ అండ్ యాష్ కలర్ పాయింట్స్ తీసుకొచ్చాను. నేను ఇవాళ నీవు సెలెక్ట్ చేసిన డ్రెస్ తీసుకెళ్తా తల్లి, నువ్వే ఇవ్వాలి డ్రెస్ అంటే ఒక బ్లూ కలర్ బ్లాక్ షర్ట్, బ్లాక్ పాయింట్, బ్లూ షర్ట్ తెచ్చింది, బ్లూ షర్ట్ గ్రీన్ పాయింట్ తెచ్చింది, బ్లూ షర్ట్ యాష్ కలర్ పాయింట్ తెచ్చింది. నాకు నచ్చలేదన్న. వైట్ కలర్ బ్లాక్ పాయింట్, వైట్ కలర్ వైట్ షర్ట్ గ్రీన్ పాయింట్, వైట్ షర్ట్ యాష్ కలర్ పాయింట్ తెచ్చింది. ఏవి నచ్చలేదన్న. ఇంకేం తేవాలి నాన్న, అన్ని తెచ్చిన కదా అంటే ఎన్ని తెచ్చావు తల్లి అన్న. 6 types తెచ్చిన. అందుకే 2 into 3 6 బిడ్డ అన్న. 2 into 3 6 అనేది వట్టిగా రీజన్ లేకుండా కాలేదు బిడ్డ, దిస్ ఈజ్ ద రీజన్. సో మీకు రీజన్ ఏంది? పై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంత అని మనం బట్టి పడతాం. నేను అనేక ఇంజనీరింగ్ కాలేజీలు అడిగాను, తెలియదన్నారు. మీరు ఒక సర్కిల్ గీయండి, దాని డయామీటర్కు సర్కంఫరెన్స్కు మధ్య రేషియో చూడండి, పై వాల్యూ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎట్లా వస్తుంది? వ్యాసానికి చుట్టుకొలతకు మధ్య ఉన్న నిష్పత్తి అది. మీరు మ్యాథమెటిక్స్ ఇలా చెప్తామా మనం? ఎలా చెప్తాం? మ్యాథమెటిక్స్ బట్టి పట్టిస్తాం అంతే.
2 into 3 6, 2 మన చిన్నప్పుడు ఎక్కాలి చెప్పాలి 9 into 9 9 9 9 9 18 9 27 9 4 36 9 5 5 9 6 54 9 7 63 9 8 72 9 9 81 9 10 90. ఇప్పుడు పిల్లలు చెప్పని తను 9వ ఎక్క నేను మా తాతల దగ్గర చెప్పి నెరివాడు నా ఎక్క నేను ఇప్పుడు 9th కాదు మీరు ఏ ఎక్కని చెప్పండి ఎక్కని చెప్తే 20 ఎక్కాల వరకు. సో దిస్ ఈజ్ నాట్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనేది పిల్లలలో ఇమాజినేషన్ పెంచాలి. అది అందువల్ల ఇవాళ ఆ బిడ్డ కొట్టడానికి మనం కొట్టడమే అన్న ఇన్సిడెంట్ చూస్తే సరిపోదు. ఆ కొట్టడం వెనకాల ఉన్న మన విద్యారంగ స్వభావం ఉన్నది. మన ఉపాధ్యాయులు స్ఫూర్తిదాయకంగా పాఠం చెప్పకపోవడం ఉంది. అసలు పిల్లల్ని అట్రాక్ట్ చేయాలి. నేను ఫస్ట్ టైం రిపోర్టింగ్ క్లాస్ చెప్తే ఎలా చెప్తానంటే స్కూల్లో జర్నలిజం స్టూడెంట్స్కు నేను వాళ్ళ క్లాస్ చెప్పను. వాట్ ఆర్ న్యూస్ వాల్యూస్, వాట్ ఈజ్ రిపోర్టింగ్ న్యూస్, ఇదంతా ఏమీ చెప్పను. ఐ జస్ట్ సెండ్ దెమ్ అవుట్ సైడ్. మీరు ఆర్ట్స్ కాలేజ్ అంతా తిరగండి, మీరు ఎవరితోనైనా మాట్లాడండి, నాకు కొన్ని వార్తలు తీసుకొచ్చినండి. ఆ వార్తలు తీసుకొచ్చిన తర్వాత ఇది ఎందుకు వార్త అయిందని చర్చ పెడతాం. వాళ్ళు ఎవరో పట్టుకొస్తారు, అక్కడ వేరుశనగ అమ్ముకునే వాళ్ళతో మాట్లాడతారు, అదొక స్టోరీ. వాళ్ళు అక్కడ మీటింగ్ అవుతుంటారు, అదొక స్టోరీ. అంటే ఎప్పుడు కూడా మనము ఎడ్యుకేషన్ అనేది ఎంటర్టైనింగ్గా ఉండాలి. ఎడ్యుకేషనే కాదు, టీవీ డిబేట్లు కూడా ఎంటర్టైనింగ్ ఉండాలి, న్యూస్ కూడా ఎంటర్టైనింగ్గా ఉండాలి. నేను బోరింగ్గా చెప్పాను అనుకోండి, ఎవరు చూస్తున్నట్టు. అర్థశాస్త్రాన్ని కూడా అందమైన టీవీ సీరియల్ లాగా చెప్పాలి. ఇది మన టీచర్లను మోటివేట్ చేయాలి, టీచర్లను ఎడ్యుకేట్ చేయాలి, టీచర్లను ట్రైన్ చేయాలి, మన వాల్యూ సిస్టమ్ మారాలి, పేరెంటల్ యాటిట్యూడ్స్ మారాలి. మీరు గమనించండి, ఇప్పుడు నేను బిల్ గేట్స్ అంటాడు, ఐ వాజ్ నెవర్ ఎ గోల్డ్ మెడలిస్ట్ బట్ గోల్డ్ మెడలిస్ట్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ యూనివర్సిటీస్ వర్క్ అండర్ మీ అంటాడు. మార్క్ జుకర్బర్గ్, స్టీవ్ జాబ్స్ చూడండి, వాళ్ళు దే ఆర్ నాట్ కాలేజ్ డ్రాప్అవుట్స్ కొంతమంది అయితే అని చెప్పి కాలేజ్ డ్రాప్అవుట్ కమ్మని నేను చెప్పడం లేదు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే దేర్ ఈజ్ నో, ఇవాళ మీరు దేశంలో ఉన్న టాప్ లాయర్స్ అంతా లా కాలేజీలో గోల్డ్ మెడలిస్ట్లా నాకు చెప్పండి. దేశంలో ఉన్న టాప్ డాక్టర్లంతా మెడికల్ కాలేజీలో గోల్డ్ మెడలిస్ట్లా, దేశంలో ఉన్న టాప్ జర్నలిస్టులంతా జర్నలిజం కోర్సులో గోల్డ్ మెడలిస్ట్లా కారే. మరి వై ఆర్ వి ఈక్వేటింగ్ ది బోత్? సో అందువల్ల మనకు ఎడ్యుకేషన్ పట్ల, వాట్ ఈజ్ ఎడ్యుకేషన్, అసలు చదువు అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, విద్య అంటే ఏంటి, వివేకం అంటే ఏంటి, సో చదువును నేర్చుకోవడం ఏంటి, మనలో ఉన్న ఇమాజినేషన్ పవర్, మనలో ఉన్న ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపబిలిటీని ఎలా పెంచాలి అనేది కనుక నేర్పగలిగితే మీరు అద్భుతాలు చేయొచ్చు. నా కొడుకు జిఆర్ఈకి ప్రిపేర్ అవుతున్నప్పుడు మా అమ్మ మీద జిఆర్ఈ ఎగ్జామ్, జిఆర్ఈలో టఫెస్ట్ పార్ట్ ఇంగ్లీష్ వొకాబులరీ, టఫెస్ట్ పార్ట్ టెస్ట్ చేస్తే మా అమ్మకు జిఆర్ఈ స్కోర్ వచ్చింది. ఎట్లొచ్చింది? అమ్మ హెల్టర్ స్కెల్టర్ అంటే ఏంటమ్మా అని అడిగాను. రన్ హెల్టర్ స్కెల్టర్ అంటే నాకు తెలియదురా ఇంగ్లీషు అన్నది. లేదమ్మా చూడు, మా ఆర్ట్స్ కాలేజీలో పిల్లలంతా జమయ్యారమ్మా, బాగా అల్లరల్లరైతుంటే పోలీసులు వచ్చి లాఠీ లేపితే పిల్లలంతా హెల్టర్ స్కెల్టర్ అయినారు అన్నమాట, ఎక్కడోడక్కడ ఉరికిండారా అన్నది. అదే మీనింగ్. మీరు చూడండి, రన్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ కన్ఫ్యూజన్ ఉంటుంది. మరి ఎట్లయిపోయింది మా అమ్మ ఇంగ్లీష్ ఎట్లా వచ్చింది మా అమ్మకం? ఎందుకు వచ్చింది ఇంగ్లీషు? అదే హెల్టర్ స్కెల్టర్ మనం చదువుతుంటాం. అంటే ఎందుకంటే మన ద వే వి టీచ్ ఇస్ డిఫరెంట్. మీకు నేను చాలాసార్లు చెప్పాను, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సినిస్టర్ టెర్రరిస్ట్ యాక్ట్ అని ఇంగ్లీష్లో చదువుతాం. సినిస్టర్ అంటే ఏంటో అర్థం కాదు, కానీ సినిస్టర్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని ఎటిమాలజీ. సినిస్టర్ అంటే లెఫ్ట్ హ్యాండ్తో చేసేది తప్పుడు పనులు అనే మీనింగ్ ఫీలింగ్ ఉంటుంది కనుక సినిస్టర్ అనేది నెగటివ్ వర్డ్. డెక్స్ట్రస్ అంటే రైట్ హ్యాండ్. సో డెక్స్ట్రస్ అనేది, అందుకే యాంబి డెక్స్ట్రస్ అంటారు, అర్జునుడు సవ్యసాచి అని. సామ్నాంబులిజం అంటారు, అంటే నిద్రలో నడవడం. సామ్నా అంటే గ్రీక్ గాడెస్ ఫర్ స్లీప్, నిద్రదేవత. సో ఇన్సామ్నియా అంటారు నిద్ర రాకపోతే. యాంబుల్ అంటే వాక్, అంబులెన్స్ నడవలేని వాళ్ళను తీసుకెళ్లేది. సామ్నాంబులిజం అంటే నిద్రలో నడవడం. ఇలా చెప్పినాక మీకు మర్చిపోతారా మీరు సామ్నాంబులిజం? చెప్పండి. అదే మీరు సామ్నాంబులిజం వాకింగ్ ఇన్ ద నైట్ అన్నారు అనుకోండి, స్లీపింగ్ ఇన్ ద నైట్ అని గుర్తుంటుంది మీకు పసాలేనాక. అందువల్ల మన ఎడ్యుకేషన్, ద వే వి టీచ్, మన యాటిట్యూడ్ మారాలి. పిల్లలకు ఇమాజినేషన్ పవర్, థింకింగ్ పవర్, తార్కిక దృక్కోణం, ఆలోచన శక్తి, సమస్యను పరిష్కరించే శక్తి, జీవితాన్ని ఎదుర్కొనే శక్తిని కనుక ఇవ్వగలిగితే వాడు అద్భుతమైన జీవితాలు చేస్తారు. ఎందుకంటే చూడండి, బ్రిలియంట్ స్టూడెంట్స్ ఐఐటీలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఒక సెమిస్టర్ ఎగ్జామ్లో, ఒక యూనిట్ టెస్ట్లో మార్కులు రాకపోతే ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటండి? సో వాళ్ళకు పురాణాలు చెప్పాలి. శ్రీరామచంద్రుడి జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడు, కానీ ధైర్యంగా నిలబడ్డాడు కదా. అది కదా జీవితంలో పాండవులు ఎంత కష్టాలు పడ్డారు, బట్ వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు కదా. మేము ఇంత మహావీరులమై కూడా ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చింది, ఇన్ని అవమానాలు పడాల్సి వచ్చిందని ఆత్మహత్యలు చేసుకొని ఆలోచించలే వాళ్ళు. అందువల్ల వీ హ్యావ్ టు టీచింగ్ యాటిట్యూడ్ మారాలి. సమాజం ఎడ్యుకేషన్ పట్ల టీచర్లను ట్రైన్ చేయాలి, టీచర్లను మోటివేట్ చేయాలి. ఆనందంగా చదువు ఉండాలి, కష్టంగా చదువు ఉండకూడదు, ఇష్టంగా చదువు ఉండాలి.
సినిమా చూస్తే నిద్ర రాదు, పుస్తకం చదువుతా నిద్ర ఎందుకు వస్తాయండి? చదువుకోమంటే నిద్ర వస్తుంది. అదే టీవీ ఎంతసేపైనా చూస్తాడు, 3 గంటలు చూస్తాడు. నాలాంటి సినిమా చూస్తే నిద్ర వస్తుంది. నేను వెళ్ళి సినిమాలో పండుకుంటా. అందుకే మా మేడం అంటే నువ్వు సినిమాకి రాకపోయినా మంచిది, వచ్చి పట్టావు ఏం లాభం అని. కానీ నేను ఒక న్యూస్ డిబేట్ చూస్తున్నా, నిద్ర రాదు, రాత్రి 12 దాకా చూస్తా. అంటే ద వే వి లవ్ ఎడ్యుకేషన్. పిల్లల్ని ప్రేమించేలా చేయాలి ఎడ్యుకేషన్. పిల్లలు భయపెట్టేలా చేస్తేటండి. తరగతికి రావాలంటే పిల్లలు భయపడాలా?